సో నిన్న ఏం చెప్తున్నాం అండి, జస్ట్ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేషన్, తర్వాత బేసిక్ ఫైల్ ఇన్ఫర్మేషన్, ఫైల్ నేమ్, ఫైల్ మోడ్, తర్వాత ఫైల్ రైట్ ఆపరేషన్ చెప్తున్నాం అండి బై యూజింగ్ 2 మెథడ్స్, రైట్ మెథడ్ అండ్ రైట్ లైన్ మెథడ్. ఇప్పుడు ఇవాళ చెప్పుకోబోయేది ఏంటి అంటే రీడ్ ఆపరేషన్ అండి. ఓకే అండి, ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి. ఓకే అండి, ఫైల్లో ఉన్న డేటాని మనం ఎలా రీడ్ చేయాలి. సో బై యూజింగ్ దీస్ ఆర్ 3 మెథడ్స్ అండి, రీడ్ మెథడ్, రీడ్ లైన్స్ మెథడ్, ఓకేనా, రీడ్ లైన్స్ అండి. ఓకే, సో అసలు రీడ్ ఏం చేస్తుంది అంటే డేటాని రీడ్ చేస్తుందండి ఫైల్లో ఉంచి. ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ సైజ్ చెప్పలేదు అనుకున్నాం సేపు. ఓకే అండి, ఇన్ కేస్ సైజ్ చెప్పలేదు అనుకోండి, టోటల్ డేటా మొత్తం రీడ్ చేసేస్తుందండి. టోటల్ ఫైల్ డేటాని రీడ్ చేస్తుందండి. ఇలా చెప్పామనుకోండి సైజ్, ఓకేనా, పర్టికులర్ సైజ్ మీరు చెప్తే చూడండి, ఆ సైజ్ని బేస్ చేసుకుని చెప్తుందండి. యాక్చువల్గా ఏంటండి ఇది రీడ్ లైన్, ఎన్ని లైన్స్, ఓకే అండి, ఒక్కొక్క లైన్ రీడ్ చేస్తుందండి. ఎన్ని లైన్స్ అని కాదండి, ఒక్కొక్క లైన్ రీడ్ చేస్తుంది, లైన్ బై లైన్. ఓకే, బట్ లైన్లో కావాలంటే సైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. లైన్ సైజ్ కాదండి, లైన్లో ఉన్న క్యారెక్టర్ సైజ్. సో రీడ్ లైన్స్. ఓకే అండి, ఇది అలాగే ఇక్కడ మీరు ఇదేం చేస్తుందండి, ఇక్కడ వరకు బాగానే ఉందండి, ఇక్కడ వరకు మనకి స్ట్రింగ్ వస్తుంది, బాగానే ఉంది. బట్ రీడ్ లైన్స్ ఉంచండి, ఇదేంటండి, ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అండి. ఓకేనా, రిటర్న్స్, ఓకే అండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, చూద్దాం, ఒక్కొక్క మెథడ్ చూద్దాం అండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ ఉంది మనకి. ఓకే అండి, సో ఈ ఫైల్లో డేటా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఫైల్ ఆబ్జెక్ట్ ఎఫ్ అండి, రీడ్ అంటున్నాం. ఇక్కడ ఫైల్ ఏంటండి డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేసి ఉంది. ఓకేనా, మనం ఏం చేస్తున్నామండి, రీడ్ చేస్తున్నాం. ఓకేనా, ఏముంటుందండి, అన్సపోర్టెడ్ ఆపరేషన్. ఓకే అండి, నాట్ రీడబుల్. ఎందుకని, ఇట్ ఈస్ రైటబుల్, ఎందుకంటే డబ్ల్యూ మోడ్లో ఉంది కాబట్టి. సో కాబట్టి ఇటువంటి ఎక్సెప్షన్స్ మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు జస్ట్ సింపుల్గా మీరు ఏంటండి మోడ్ మార్చితే సరిపోతుందండి. ఇక్కడ ఏంటండి డబ్ల్యూ మోడ్, మీరు మోడ్ తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే డిఫాల్ట్ మోడ్ రీడ్ మోడ్ చేసినా పర్వాలేదండి. సో ఇప్పుడు ఒకసారి రీడ్ చేసాం, బాగానే ఉంది. ఇది ఏం చేస్తుందండి, సమ్ టెక్స్ట్ డేటాని రిటర్న్ చేస్తుందండి. మీరు దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు, ఓకేనా, లేదా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అసలు ఇది ఏ టైపు అని తెలుసుకోవాలనుకుంటే, సో టైప్ ఆఫ్ సంథింగ్ అని చెప్పానండి, అది ఏ టైప్ వస్తుంది. సో రిటర్న్ టైప్ ఆఫ్ రీడ్ మెథడ్, జస్ట్ రీడ్ మెథడ్. ఓకే, సో ఇదేంటండి డేటా. ఓకే అండి, సో ఇక్కడ మనకు కావాలనుకుని రాసుకోండి, ఫైల్ డేటా. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రీడ్ ఏం చేస్తుందండి, మనం ఎటువంటి పారామీటర్ పాస్ చేయలేదు, టోటల్ డేటా మొత్తం ఫైల్ ఉన్న డేటా మొత్తం రీడ్ చేసేస్తుందండి. సో ఏమైందండి, ఫైల్ డేటా, అసలు ఏం డేటా లేదు. ఉంటే ఓకే, ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి. ఇందాకైతే ఉంది, మనం రైట్ మోడ్లో రన్ చేసాం కదా, ఫైల్ ఏమవుతుందండి, ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే, సో వెల్కమ్ టు పైథాన్. ఓకే అండి, సో ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పి రాసాం, వెల్కమ్ టు పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పి రాసామండి. మీ 10 లైన్స్ అని రాసుకోండి. దీన్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తున్నానండి, ఫైల్ని రీడ్ చేస్తున్నాను. ఏమైందండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైల్ డేటా అని వచ్చిందా, వెల్కమ్ టు పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ అని వచ్చిందండి. సో అలాగే ఇది ఏ టైప్ అంటే అండి, టోటల్ డేటా మొత్తం కూడా స్ట్రింగ్ టైప్, మొత్తం కూడా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కింద రిటర్న్ అవుతుందండి. సో ఆ స్ట్రింగ్ మీద మీరు కావాలనుకుంటే ఆపరేషన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇది ఇన్ కేస్ కావాలనుకుంటే ఇక్కడ స్లాష్ అని పెట్టారనుకుందాం. ఓకేనా, మీకు ఏమవుతుందండి, సో ఫైల్ డేటా అని చెప్పేసి కింద డేటా రీడ్ అయిందా, అయిందా. సో ఇది, సో అది ఏ టైప్ అంటే స్ట్రింగ్ టైప్. సరే, ఇప్పుడు వన్స్ రీడ్ చేసిన తర్వాత, ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేసిన తర్వాత, ఇన్ కేస్ ఒకవేళ మీరు మళ్ళీ రీడ్ చేద్దామని ట్రై చేస్తే, ఓకేనా, సో డేటా ఏంటంటే మళ్ళీ రాదండి, టెక్స్ట్ 1. సో మళ్ళీ డేటా రాదండి మీకు. ఓకే, ఎందుకని మీకు ఫైల్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఏముంటుందండి, ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు డేటా మళ్ళీ రీడ్ చేయాలనుకుంటే ఆ కర్సర్ని మళ్ళీ ముందుకు పంపించాలండి. దానికి మనం ఓకే అండి సీక్ మెథడ్ వాడతామండి. సో ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఎఫ్ ఫైల్ ఆబ్జెక్ట్ డాటా
సీక్ మెథడ్ ఎస్ఈకి అంటామండి. ఓకేనా, ఇక్కడ మీరు ఓకే సో 0 పెట్టారనుకోండి. ఓకే సో ఏమైందండి, మీకు ఇంకొకసారి డేటా రీడ్ అయిందండి, ఇంకొకసారి డేటా అనేది రీడ్ అయింది. ఓకే సో ఇది యాక్చువల్గా ఏంటండి, ఫైల్ పొజిషన్ని 0th పొజిషన్ తీసుకెళ్ళిపోతుంది, ఫైల్ పాయింటర్ పొజిషన్ని 0th పొజిషన్ తీసుకెళ్ళిపోతుందండి. ఇక్కడ అలౌడ్ ఏంటంటే 1 కానీ 2 కానీ 0 కానీ పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ఇదొకటి అయితే తర్వాత మీకు ఏంటండి, ఫైల్ పాయింటర్ ఎక్కడండి ఎక్కడుంది, ఓకే అండి f.tell ఇదేంటండి, ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంది అంటే ఏ క్యారెక్టర్ దగ్గర ఉందని చెప్తుందండి. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 115 క్యారెక్టర్ దగ్గర ఉంది. ఇదే లైన్ మీరు ఓకే అండి ఇక్కడ రాశారనుకోండి, సో ఒకసారి చెక్ చేయండి. సో ఓకే అండి 115. ఓకే సో ఇన్ కేస్ ఒకవేళ నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ డేటా ఫస్ట్ దానికి డేటా నేను 25 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేస్తానండి, 25 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేశా. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఓకేనా వెల్కమ్ టు ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి ఇక్కడతో ఆగిపోయింది, 25 క్యారెక్టర్స్ మాత్రం రీడ్ చేస్తుందండి. తర్వాత మనం ఏం చేసామండి, మళ్ళీ ముందుకు వెళ్ళిపోమని చెప్పి అన్నామండి. ఒక్కసారి అండి ఇది కాసేపు పక్కన పెడితే, సో ఇక్కడ మనకు కాసేపు ఏంటండి జస్ట్ రీడ్ చేసామండి, రీడ్ చేసిన డేటాని మళ్ళీ రీడ్ చేస్తే ఏమవుతుందండి, డేటా రాదు, ఫైల్ పాయింటర్ ఎప్పుడు కూడా చివరిలో ఉండిపోతుంది. ఇంకా ఆ కర్సర్ని ఆ పాయింటర్ని మీరు ఏంటండి ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేస్తామండి, సీక్ మెథడ్ వాడతాం, ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ ఎస్ఈకి సీక్ ఓకే అండి మనం 0 పొజిషన్ పెడతామండి. ఎప్పుడైతే ఇలా పెట్టామో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటండి, ఫైల్ అక్కడ నుంచి డేటా మనం రీడ్ చేయొచ్చండి. మళ్ళీ సారీ అక్కడ సెకండ్ టైం డేటాను మళ్ళీ మనం రీడ్ చేయొచ్చండి. ఓకే సో ఇది ఒక వే అండి. సరే సో తర్వాత మనం ఏమంటున్నామండి, ఫైల్ పాయింటర్ అసలు ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉందని తెలుసుకోవాలి. ఓకేనా, ఈ టైప్ తీసేస్తున్నానండి, అలాగే ఈ ఫైల్ డేటా అని కూడా తీసేస్తున్నాను. ఓకే అండి జస్ట్ ఇలా అన్నాను. ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ 25 క్యారెక్టర్స్ నేను రీడ్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, 25 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ మనం ఏమంటున్నామండి, టెల్ అంటున్నానండి. సో టెల్ అంటున్నాను, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రీడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ప్రింట్ చేసాను, బాగానే ఉంది, 25 క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి. అప్పుడు ఫైల్ పొజిషన్ ఎక్కడుంది, ఫైల్ పాయింటర్ పొజిషన్ ఎక్కడుంది అని చెప్తుందండి. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాను, నేను మళ్ళీ రీడ్ చేస్తున్నాను, అదే ఫైల్ ఆబ్జెక్ట్ మీద నుంచి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, డేటాని రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందండి ఇది, ఓకేనా కరెంట్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి డేటాని రీడ్ చేస్తుందండి, అక్కడ నుంచి డేటాని రీడ్ చేస్తుందండి. ఇక్కడ నేను మళ్ళీ 25 క్యారెక్టర్స్ అన్నాను అనుకున్నాం కాసేపు. ఓకే దీన్ని ప్రింట్లో రాయండి. ఓకే సో దీన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను, డేటా ప్రింట్ చేసిన తర్వాత ఇది ప్రింట్ చేస్తాను పొజిషన్, చూడండి ఒకసారి. సో ఏమైందండి, మీకు ఫస్ట్ 25 క్యారెక్టర్స్ రీడ్ చేస్తుందండి, తర్వాత ఏంటంటే మనకి ఫైల్ హ్యాండ్లింగ్ ఓకేనా, తర్వాత 25 క్యారెక్టర్స్ రీడ్ చేస్తుందండి. సో తర్వాత కర్సర్ ఎక్కడ ఉంది, ఓకేనా 51 పొజిషన్. సో డేటా ఎంత మనం ఏంటంటే రీడ్ మెథడ్ ద్వారా రీడ్ చేయొచ్చండి, మన సైజ్ చెప్పకపోతే మొత్తం ఫైల్లో ఉన్న డేటా మొత్తం రీడ్ అయిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా. ఓకే ఇన్ కేస్ ఒకవేళ మీరు సైజ్ చెప్తే అంతవరకు రీడ్ చేస్తుందండి. తర్వాత ఫైల్ పాయింటర్ మీరు తెలుసుకోవడానికి మనం ఏం వాడతామంటే టెల్ వాడతాం, లేదు ఫైల్ పాయింటర్ యొక్క పొజిషన్ మనం మార్చాలనుకుంటే సీక్ మెథడ్ వాడతామండి. సో ఇది జనరల్గా మనం యూజ్ చేసే ఓకేనా రీడ్లో యూజ్ చేసే ఆపరేషన్స్ అండి. జస్ట్ టెక్స్ట్ డేటాని మనం రీడ్ చేస్తున్నాం. నిన్న కూడా వేసింది ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ డేటాని రైట్ చేస్తాం, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ టెక్స్ట్ డేటాని రీడ్ చేస్తున్నాం అండి. ఓకే ఇంకొక మెథడ్ ఉంది కదండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి, రీడ్ లైన్స్ అంటున్నా, సారీ రీడ్ లైన్ అంటున్నా, నేను ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయట్లేదండి. ఓకే తర్వాత ఇక్కడ ఏమంటున్నానండి, ఇది చెప్పొచ్చా అండి, ఓకే మేము చెప్పుకోవచ్చు, నేను తీసేస్తున్నానండి, ఇక్కడ కూడా ఇది తీసేస్తున్నాను. మనం నేను నోట్ చేసుకోలేదు, నాకు అర్థమైంది, నోట్ చేసుకోలేదు. ఒకసారి కమాండ్ చూపిరా. ఓకే ఓకే థ్యాంక్ యూ.
ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, రీడ్ లైన్ అంటున్నాం అండి. ఇది ఏం చేస్తుందండి, ఫైల్లో ఉన్న కరెక్ట్ ఫైల్ పాయింటర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ 0th పొజిషన్ ఉందనుకుందాం, ఆ ఫస్ట్ లైన్ రీడ్ చేస్తుందండి. సో తర్వాత మళ్ళీ రీడ్ లైన్ అన్నాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంది, అక్కడ నుంచి రీడ్ చేస్తుందండి, ఇంకొక లైన్ బై లైన్ రీడ్ చేస్తుందండి. సో ఎన్నిసార్లు రాస్తాం, 2 లైన్స్ కాబట్టి 2 లైన్స్ ఏనండి. సో అక్కడ మనం తెలియడం కోసం ఒకవేళ మనం ఇంకా అండి ఇక్కడ సారీ 1 2 3 అని రాసాం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందండి, అర్థం అవుతుంది. సో ఏ లైన్ రీడ్ అవుతుంది ఏంటి అని తెలుస్తుందండి. ఓకేనా, మీకు ఏమైందండి, ఫస్ట్ లైన్ రీడ్ అయిందండి, తర్వాత మళ్ళీ రీడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ లైన్ రీడ్ అవుతుందండి, లైన్ బై లైన్ రీడ్ అవుతుందండి. అలాగే రీడ్ లైన్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే, ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, టైప్ ఆఫ్ ఓకేనా టెక్స్ట్ అన్నామండి, ఒక దానికి రాస్తే సరిపోతుందండి. సో ఏమైందండి, ఇది కూడా స్ట్రింగే అంటాడు, ఇది కూడా స్ట్రింగ్ టైప్. ఓకే, రీడ్ లైన్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ కూడా స్ట్రింగేనండి. ఓకే, నెక్స్ట్ చెప్పండి, ఏమైనా డౌటా అండి? హలో, మేడం కనబడుతుందండి స్క్రీన్? ఇంకా లేదు. కనిపిస్తుందా అండి స్క్రీన్? కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏమన్నాం అండి, రీడ్ లైన్స్ అన్నాం కదా. సో రీడ్ లైన్స్ అసలు ఏం చేస్తుందో చూడండి ఒకసారి. మనకేమైందండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ వచ్చినాయి. అంటే టైప్ ఆఫ్ రీడ్ లైన్స్ మెథడ్ ఏంటండి, ఓకేనా, లిస్ట్. ఓకే, సో టైప్ ఆఫ్ రీడ్ లైన్స్ మెథడ్ ఏంటంటే లిస్ట్. సో ఓకేనా, మీకు ఫైల్లో ఉన్న డేటా ప్రతి లైన్ కూడా ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయ్యి, ఓకేనా, అటువంటి లైన్స్ని స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని లిస్ట్లో పెడుతుందండి, అంతే రీడ్ లైన్స్ మెథడ్. ఇది రీడ్ లైన్స్ అండి. ఇప్పుడు జనరల్గా మనం ఏంటండి, ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఒక ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఓకే అండి, సో లైన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఓకేనా, వర్డ్స్లో క్యారెక్టర్స్ ఏమున్నాయని చెప్పేసి మొత్తం టోటల్గా మనం ఏంటండి వర్డ్ కౌంట్ చేయొచ్చండి. ఓకేనా, దానికి మనం ఏంటండి రీడ్ లైన్స్ వాడచ్చు సింపుల్గా. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనం ఏంటంటే ఈ ఫైల్ తీసుకుందాం, నేను ఏం చేస్తున్నానంటే తీసేస్తున్నాను. 3 లైన్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఓకేనా లైన్స్ ఇన్, ఓకే అండి, ఏంటండి ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ అన్నాం అనుకున్నాం. ఎందుకని ఎఫ్ డాట్ రీడ్ లైన్స్ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి, లిస్ట్ కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ అండి, నో ప్రాబ్లం, ఇలా ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే రిటర్న్ వాల్యూ ఏంటండి లిస్ట్. ఓకే, మనం ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఇవ్వచ్చండి.
సో ఏమవుతుందండి, లిస్ట్లో ఉన్న ఒక్కొక్క లైన్ మనకు వస్తుందండి. లిస్ట్లో ఉన్న ఒక్కొక్క లైన్ మనకు ప్రింట్ అవుతుందండి. ఇక్కడ లైన్ అన్నాం అనుకోండి, మనకి ఏమవుతుందండి, ఒక్కొక్క లైన్ ప్రింట్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా ఈ లైన్ కూడా మనకు అవసరం లేదు యాక్చువల్గా అయితే. ఓకే, కామెంట్లు పెడదాం. సరే, ఇప్పుడు ఒకసారి రన్ చేసామనుకోండి, మనకి ఏమైందండి, సారీ, ఇక్కడ రన్ చేసామనుకో మనకేనండి, లైన్ ఈజ్ నాట్ మనం ఏమన్నా లైన్ అన్నాం. ఓకే, సో మనకి ఏమైందండి, లైన్ బై లైన్ మనకి ఏమైందండి, డేటా ప్రింట్ అయ్యింది. రీడ్ లైన్ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటండి, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఆ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క లైన్ నేను రిటర్న్ చేశానండి. ఓకే, బట్ ఇక్కడ నాకు రిటర్న్ చేయడం కాదండి, ఆ యొక్క లైన్ కౌంట్ నాకు కావాలి. లైన్ కౌంట్ నాకు కావాలండి. సో నేను ఏమంటున్నాను, ఎల్సీ ఈక్వల్ 0 అంటున్నా. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాయకుండా ఓకేనా, ఎల్సీ ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నానండి. సో బయటకు వచ్చి మీరు ప్రింట్ ఎల్సీ అన్నారనుకోండి, సో లైన్ కౌంట్. సో ఏమవుతుందండి, మీకు ఎన్ని లైన్స్ ఉన్నాయో వస్తుందండి. ఓకే, సో 3 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకేంటండి, ఒక్కొక్క లైన్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క లైన్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఫర్ ఐ. ఓకేనా, సారీ, ఫర్ వర్డ్. ఓకే అండి, ఇన్ లైన్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లైన్ ఉంది. లైన్ అనేది ఏంటండి, మనకి స్ట్రింగ్ని మనం ఫర్ లూప్కి ఒక ఇన్ తర్వాత ఇవ్వచ్చండి. ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చండి, ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ ఇటరబుల్ ఐటమ్స్ అండి. కాబట్టి యూ హ్యావ్ టు ప్రొవైడ్ అండ్ నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఇచ్చామనుకుందాం కాసేపు, ఇక్కడ ఇలా ఇస్తే లైన్లో మీకు ఏముంటాయండి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఎందుకని, మనకు లైన్లో ఏమొస్తుందండి, స్ట్రింగ్ వస్తుంది. స్ట్రింగ్లో ఏముంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. మనం ఫర్ ఐ ఇన్ సంథింగ్ అని చెప్పి రాసేమనుకుందాం. ఒక నిమిషం, ఇక్కడ ఫర్ ఐ ఇన్ మనం ఇలా అన్నాం అనుకుందాం, జావా అని. మీకు ఏమవుతుందండి, దీన్ని రిటర్న్ చేస్తే మీకు జే అక్కడ ఒక్కొక్క మీకు ఏమవుతుందండి, ఒక్కొక్క లెటర్ ప్రింట్ అవుతుంది. ఒక్కొక్క లెటర్ మీకు ప్రింట్ అవుతుందండి. మనకి ఇలాగా లెటర్ ప్రింట్ అవ్వడం కాదండి. ఓకేనా, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమంటున్నామండి, జావా ఈజ్ అన్నామండి. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి, 2 వర్డ్స్ ఉన్నాయి. మనం ఇలా అన్నాం అనుకోండి, మనకి ఏముందండి, లెటర్స్ కౌంట్ అయిపోతున్నాయి. మనకి వర్డ్స్ రావాలి. ఓకే, మనం స్ట్రింగ్ క్లాస్లో ఒక మెథడ్ చెప్పుకున్నామండి. ఓకేనా, స్ప్లిట్ మెథడ్. సో ఇది ఏం చేస్తుందండి, ఓకేనా, స్ప్లిట్ చేస్తుంది స్ట్రింగ్ని. మీరు ఏం ప్రొవైడ్ చేయలేదనుకోండి, ఓకేనా, ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుందండి, డిఫాల్ట్గా స్పేస్తో ఆ స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తుందండి. డిఫాల్ట్గా ఏంటంటే స్పేస్తో స్ప్లిట్ చేస్తుంది, అంటే డిఫాల్ట్ స్ప్లిట్ క్యారెక్టర్ అని స్పేస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఓకేనా, స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తే మనకి ఏమవుతుందండి, అగైన్ యూ హ్యావ్ టు ఓకేనా లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వస్తాయండి. మనకి ఏమొస్తాయండి, స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే మనం వర్డ్స్ని కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా రాశారనుకున్నాం కాసేపు, ఓకేనా, రన్ చేయండి. మనకి ఏమొచ్చినాయండి, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వచ్చినాయండి. ఇదేగా మనకు కావాల్సింది. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఓకేనా, సో లైన్ డాటా స్ప్లిట్ అని సరిపోతుంది. లైన్లో ఏముంటుందండి, మీకు ఒక ఫైల్లో ఉన్న ఒక లైన్ ఉంటుంది. లైన్లో వర్డ్స్ ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు, స్ప్లిట్ చేస్తారు అంతే. ఇక్కడ మనం స్ప్లిట్ క్యారెక్టర్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్గా స్పేసే తీసుకుంటుంది. మనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఓకేనా, వర్డ్ కౌంట్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఓకేనా కౌంట్ చేస్తున్నామండి. ఓకేనా, సో డబ్ల్యూసి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకోండి. సో ఇప్పుడు మీరు వర్డ్ కౌంట్ అని చెప్పి అన్నారనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాం అండి, డబ్ల్యూసి అంటున్నాం. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూసామనుకుందాం. ఓకే, సిడి సిఎల్ఎస్ ఓకేనా test.py. సో ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి, 15 వర్డ్స్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, యాక్చువల్గా ఏమున్నాయండి, ఒక లైన్ ఇది 1 2 3 4 5 అండి. సో 3 5 15 కదా. సో 15 వర్డ్స్ అండి, 15 వర్డ్స్.
ఇప్పుడు నాకు ఏమైందండి ఇక్కడ వర్డ్లోకి ఏమొచ్చిందండి ఫర్ ఓకే అండి క్యార్ సంథింగ్ సిహెచ్ ఓకేనా ఇన్ వర్డ్ అండి ఓకేనా వర్డ్లో ఇప్పుడు ఏమున్నాయండి ఓకేనా క్యారెక్టర్స్ ఉంటాయి ఒక్కొక్క వర్డ్లో మనకి ఏముంటాయండి క్యారెక్టర్స్ ఉంటాయి ఓకే సో డైరెక్ట్ మనం ఇలా రాసేయచ్చండి ఫర్ సిహెచ్ ఇన్ వర్డ్ అని రాసేయచ్చండి ఎందుకంటే మనకు ఒక్కొక్క వర్డ్ వస్తుంది కాబట్టి వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ మనం కౌంట్ చేసేసుకోవచ్చు అండి వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ మనం ఏంటండి సో కౌంట్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ మనం ఏమంటున్నాం అండి సిసి ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నాం అండి ఓకే ఇక్కడ ఏమంటున్నాం అండి క్యారెక్టర్ కౌంట్ అండి 0 అంటున్నాం సో బయటకు వచ్చి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వితౌట్ స్పేస్ అండి స్పేస్ ఉండవు ఓకేనా క్యార్ కౌంట్ ఓకేనండి మీన్ స్పేసెస్ రిమూవ్ చేస్తుంది ఎందుకని ఇక్కడ మనం స్ప్లిట్ వాడాం ఇక్కడ స్ప్లిట్ మనం ఏంటంటే డిఫాల్ట్గా స్పేస్ తీసేసుకుంటుంది కాబట్టి స్పేస్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి స్పేసెస్ లేకుండా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి కౌంట్ చేస్తుందండి సో 81 క్యారెక్టర్స్ ఉన్నాయండి సో 81 క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి అంటే ఒక చిన్న ఒక క్లూ అండి ఇక మనకి ఏమొస్తుందండి లైన్ వస్తుంది ఓకేనా లైన్ బై లైన్ ఓకేనా ఆ లైన్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయండి సరిపోతుంది ప్రింట్ మనం ఏమంటున్నామండి ఇక్కడ ఓకేనా సారీ లెంగ్త్ ఎలియన్ లెంగ్త్ ఆఫ్ ఓకే అండి సో లైన్ అన్నాం ఆ స్ట్రింగ్ అంటే అదే కదండి ఇక్కడ ఏంటండి ఎల్ఈఎన్ ఫంక్షన్ యూజ్ చేసుకోండి లైన్ని పారామీటర్ కింద పాస్ చేయండి ఓకే సో ఆ లైన్ లెంగ్త్ వస్తుంది మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా విత్ స్పేస్ వస్తుందండి కాబట్టి స్పేస్ తీసేయాలి ఓకే సో లైన్ లెంగ్త్ ఎంత ఉందండి 32 ఉంది 32 సో ఇక్కడ ఏమొచ్చిందండి మీకు 31 వచ్చింది ఓకేనా ఒక్క నిమిషం సో ఓకే ఇక్కడ ఏంటంటే మీకు లైన్ ఓకే మనకి ఏమొచ్చిందండి 32 సంథింగ్ ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందండి మనకి 95 ఉన్నాయండి మరి 95లో మనకి ఏంటంటే స్పేసెస్ ఉంటాయి కదా ఇక్కడ ఏదండి sample.txt ఫైల్ ఓపెన్ చేస్తే దాంట్లో స్పేస్ ఉంటాయి కదా అంతా ఎందుకండి మీకు తీసేయండి ఓకేనా సో ఇది కూడా తీసేయండి ఒక లైన్ ఉంది 3 వర్డ్స్ ఉన్నాయి ఓకే అండి సో దీని యొక్క లెంగ్త్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి సో py ఓకే అండి ఎంఎస్సి ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి ఓకేనా డబుల్ కోట్స్లో అంటున్నాం ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్ అని అండి లెంగ్త్ ఎంత వచ్చిందండి 17లో ఓకేనా 2 తీసేయండి ఎందుకంటే 2 స్పేసెస్ ఉన్నాయి కదా ఎంత వస్తుందండి 15 వస్తుంది ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి మీకు ఏమొస్తుందండి ఒక లైన్ ఉంది 3 వర్డ్స్ ఉన్నాయి ఓకే అండి తర్వాత 15 క్యారెక్టర్స్ ఉన్నాయండి అంతే sample.txt ఫైల్ అదే కదా ఉంది ఓకే అండి ఎన్ని లైన్లు ఉన్నాయి ఒక లైన్ ఉంది ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 3 వర్డ్స్ ఉన్నాయి ఒక క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయండి 15 ఎందుకంటే మనం చెక్ చేసాం ఆల్రెడీ మనం చెక్ చేసామండి స్ట్రింగ్ ఎంత ఇది దాని లెంగ్త్ ఎంత ఉందండి 17 నుంచి 2 స్పేసెస్ ఎంత అండి ఓకేనా 15 దట్స్ ఇట్ ఇలాగా ఇన్ కేస్ ఒకవేళ ఓకే అండి మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే సో ఇదండి ఒక ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఓకే అండి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి వితౌట్ స్పేసెస్ అండి ఇది బేసిక్ ఆపరేషన్ అండి ఇదండి ఫైనల్గా డేటాని రీడ్ చేయడం టెక్స్ట్ డేటాని మనం ఓకేనా రీడ్ చేయడం బై యూజింగ్ రీడ్ మెథడ్ ఓకేనా రీడ్ లైన్ మెథడ్ రీడ్ లైన్ మెథడ్ సో ఇది ఏం చేస్తుందండి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తుందండి రీడ్ మెథడ్ కూడా ఏంటండి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుందండి ఓకేనా ఇది ఏం చేస్తుందండి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది str ఇది కూడా స్ట్రింగే str ఓకేనా రీడ్ ఆఫ్ సైజ్ అన్నాం అనుకోండి మీరు ఎంత సైజ్ పెడితే అంత సైజ్ మాత్రమే రీడ్ చేస్తుంది ఓకేనా కరెక్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ రీడ్ చేస్తే అక్కడ నుంచి డేటా రీడ్ చేస్తుందండి ఓన్లీ జస్ట్ రీడ్ అన్నాం అనుకోండి టోటల్ డేటా ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని రీడ్ చేసేస్తుందండి దట్స్ ఇట్ ఇది మనం ఏంటంటే ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేయాలి ఏంటి అనేది డిస్కషన్ అండి
సో ఇది. సో తర్వాత మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఓకే అండి పిక్లింగ్. ఓకే అండి పిక్లింగ్ అన్పిక్లింగ్. సో బైనరీ డేటాని మనం ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అక్కడ వస్తుందండి. అసలు ఫస్ట్ బైనరీ డేటా రీడ్ చేయడానికి మనం ఏం వాడాలి? ఫస్ట్ మనం బైనరీ డేటా రీడ్ చేయడానికి మనం ఏమో వాడాలి? అక్కడ బైనరీ. సో బైనరీ ఫైల్ ఎఫ్బి ఈక్వల్ టు ఓకేనా. సో ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇక్కడ ఫోల్డర్ ఏముందండి, ఫైల్స్ అని ఉంది కదా, దీంట్లోకి మీరు ఏదైనా ఒక ఇమేజ్ని పేస్ట్ చేయండి. ఆ ఫైల్స్ ఫోల్డర్లోకి మీరు ఏదైనా ఇమేజ్ని పేస్ట్ చేయండి. ఇక్కడ ఏముందండి, ఒక ఇమేజ్ ఉంది. ఓకేనా, ఇమేజ్ నేను ఏం చేస్తున్నానండి, ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లోకి నేను ఇచ్చేసానండి. ఓకే, ఈ ఫోల్డర్లో మనకి ఏంటంటే శాంపిల్ డాట్ ఇమేజ్ అనే ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ ఏంటండి, ఇమేజ్ డేటా, బైనరీ డేటా. మీరు కావాలనుకుంటే ఇమేజ్ని ఓపెన్ చేస్తే మనకి ఏంటండి, ఇమేజ్ వ్యూవర్లో ఓపెన్ అవుతుంది ఇమేజ్ అనేది. అదే ఇమేజ్ని మీరు ఓకేనండి ఎడిట్ ప్లస్లో కానివ్వండి, నోట్ ప్యాడ్లో కానివ్వండి, ఎనీ టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ చేశారనుకోండి. సో రైట్ క్లిక్ చేసి మీరు ఓపెన్ విత్ ఓకేనా ఎడిట్ ప్లస్ అన్నారనుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. బట్ ఏంటండి, దిస్ ఈజ్ బైనరీ డేటా. ఆ ఇమేజ్కి సంబంధించి ఇదంతా కూడా ఏంటంటే బైనరీ డేటా. ఓకేనా, ఈ బైనరీ డేటా మనకు అర్థం అవుతుంది, అర్థం కాదండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ ఉందండి. ఏం ఫైల్ అండి, శాంపిల్ డాట్ జేపీజీ. ఓకేనా, శాంపిల్ డాట్ జేపీజీ. ఓకే, మనం ఏం చేస్తున్నామండి, రీడ్ చేయాలన్నాం. ఫైల్ ఉంది కాబట్టి ఫైల్లో డేటాను రీడ్ చేయొచ్చు. మనకు ఎటువంటి మోడ్ చెప్పకపోతే రీడ్ మోడ్ ఉంటుంది. సరే అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానండి, ఎఫ్బి డాట్ రీడ్ అంటున్నా. ఎఫ్బి డాట్ రీడ్ అంటున్నా. ఓకే, సో రీడ్ మధ్యలో ఏం చేస్తుందండి, సమ్ డేటాను రీడ్ చేస్తుంది కదా. సో అది బైనరీ డేటా, బి డేటా. ఓకే అండి, సో బైనరీ డేటా. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయండి ఒకసారి. ఓకే, సో బి డేటాని ప్రింట్ చేయండి. సో ఇక్కడ చూడండి అసలు ఏముంటుందో చూడండి, అసలు ఎర్రర్ వస్తుందా లేదా రీడ్ అవుతుందా ఏంటి అనేది. ఓకే, సో ఇక మనం ఏమంటున్నామండి, యూనికోడ్ డీకోడ్ ఎర్రర్ అని చెప్పి వచ్చింది. ఓకే అండి, సంథింగ్ క్యార్ మ్యాప్ సంథింగ్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకని, సో మనం ఇక్కడ ఏంటండి ఓకేనా రీడ్ చేస్తున్నది ఏంటంటే జస్ట్ రీడ్ మోడ్లో రీడ్ చేస్తున్నామండి. ఓన్లీ జస్ట్ రీడ్ మోడ్లో రీడ్ చేస్తున్నామండి. మనం ఇక్కడ బైనరీ ఫైల్ కదండి ఇది, మీరు ఏ మోడ్లో రీడ్ చేయాలండి, ఓకేనా రీడ్ బైనరీ మోడ్లో ఓకేనా రీడ్ చేయాలి. ఆర్బి మోడ్లో మనం రీడ్ చేయాలండి, రీడ్ బైనరీ. ఓకేనా, బైనరీ బి మోడ్లో మనం రీడ్ చేయాలండి. అందుకని మనకి ఏమొచ్చిందండి, ఒక యూనికోడ్ డీకోడ్ ఎర్రర్. ఎందుకని, మీరు ఇమేజ్ ఫైల్ని ఓపెన్ చేస్తే ఓకే అండి ఇక్కడ వచ్చిన క్యారెక్టర్స్ అనేవి యూనికోడ్లో ఉండాలని రూల్ లేదండి. ఇక్కడ ఓపెన్ అయిన ఉన్న క్యారెక్టర్స్ చూడండి. సో ఈ క్యారెక్టర్ యూనికోడ్లో ఉందనుకోండి, ఓకే రీడ్ అయిపోతుందండి. ఒకవేళ ఈ క్యారెక్టర్ యూనికోడ్లో ఉందనుకోండి రీడ్ అయిపోతుందండి. ఒకవేళ లేకపోతే రీడ్ చేయలేదండి. ఓకేనా, కాబట్టి అందుకని మీకు ఏమొచ్చిందని యూనికోడ్ డీకోడ్ ఎర్రర్, దాన్ని డీకోడ్ చేయలేకపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఆర్బి రీడ్ బైనరీ సో అన్నాం అనుకోండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. సో బైనరీ డేటా మొత్తం రీడ్ అవుతుందండి. చూడండి మనకి ఏంటండి కావాలంటే కంట్రోల్ సి అనండి, ప్రాసెస్ నేను టెర్మినేట్ చేశాను. సో అంతా కూడా చూడండి హెక్సాడెసిమల్ ఫార్మాట్లో మీకు డేటా అంతా రీడ్ అవుతుందండి. ఓకే, మనం ఏంటంటే మరి ఆ రీడ్ బైనరీ డేటా మనం చూసిన అర్థం అవుతుందని అర్థం కాదు. మరి ఈ డేటాను మనం ఏం చేస్తున్నామండి, మళ్ళీ ఇంకొక ఫైల్ని రైట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నామండి. ఓకేనా, సో మనం రైట్ చేస్తున్నామండి. సో ఎఫ్ ఓకేనా b1 ఈక్వల్ టు ఓకేనా ఓపెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి శాంపిల్ డాట్ జేపీజీ ఆల్రెడీ ఉంది. మనం ఏం చేస్తున్నామండి, ఓకేనా బ్లూ కలర్ కదండి, బ్లూ డాట్ జేపీజీ అని చెప్పేసి నేను ఈ ఫైల్ కింద క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఏమంటున్నామండి, డబ్ల్యూబి అంటున్నామండి, రైట్ బైనరీ.
సో అంటే ఏంటంటే మీరు ఈ ఫైల్కి ఏ ఫైల్ కండి బ్లూ డాట్ జేపీజీ అనే ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్కి డేటాని రైట్ చేస్తున్నాం. సో fb1 డాట్ రైట్ అనాలి. సో రైట్ అంటున్నాం, బాగానే ఉంది. ఏ డేటాని రైట్ చేయాలి? ఆల్రెడీ మన దగ్గర బైనరీ డేటా ఉందండి. ఈ డేటా ఆల్రెడీ మన దగ్గర ఈ డేటా ఉందండి. ఆ డేటాని రైట్ సరిపోతుందండి. సో మనకి ఆ శాంపిల్ డాట్ జేపీజీ ఫైల్ నుంచి ఈ ఫైల్లోకి మనం డేటా రైట్ అవుతుంది. ఈ ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఈ ఫైల్ ఇంకో ఫైల్ క్రియేట్ అవుతుంది. ఒకసారి ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే శాంపిల్ డాట్ జేపీజీ మాత్రమే ఉంది. ఓకే అండి, బ్లూ అనేది లేదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఓన్లీ ఒక ఇమేజ్ ఫైలే మాత్రమే ఉంది. ఒకసారి మీరు రన్ చేసాం అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ రన్ చేసి చూడండి. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, బ్లూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. సో బ్లూ డాట్ జేపీజీ క్రియేట్ అయిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫైల్ ఇక్కడ రైట్ అవుతుందండి. సో ఇది జనరల్గా ఏంటండి, నార్మల్ బైనరీ డేటాని రీడ్ చేసి రైట్ చేయడం అండి. ఇక్కడ మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే రీడ్ బైనరీ. సో ఆర్బీ మోడ్ రైట్ చేస్తున్నాం కాబట్టి రైట్ బైనరీ డబ్ల్యూ మోడ్ అంతే. ఇక్కడ మీరు యూజ్ చేసిన మెథడ్ సేమ్ మెథడ్, రీడ్ మెథడ్ అండ్ రైట్ మెథడ్, రీడ్ మెథడ్ అండ్ రైట్ మెథడ్ అండి. ఓకే, సో ఇదేంటండి, బైనరీ డేటా నుంచి డేటాను రీడ్ చేసి రైట్ చేస్తున్నామండి. ఓకే, ఇది కాదండి, మనం ఏంటండి ఆబ్జెక్ట్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఓకే అండి ఒక ఆబ్జెక్ట్, కస్టమర్ ఒక ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ డేటాని మనం ఏం చేస్తున్నామండి, ఫైల్లోకి రైట్ చేయాలి. సో ఓకే అండి, ఫైల్లోకి రైట్ చేయాలి. ఓకే అండి, అలాగే ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్ డేటాని, నాట్ టెక్స్ట్ డేటా అండి, ఫైల్లో ఉన్న ఆబ్జెక్ట్ డేటాని మనం ఏం చేయాలి మళ్ళీ. సో ఎంప్లాయీ డేటా అయితే ఎంప్లాయీ ఆబ్జెక్ట్, కస్టమర్ అయితే కస్టమర్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ అంటాం. ఆబ్జెక్ట్ డేటాని ఫైల్లోకి రైట్ చేయడానికి మనం ఏమన్నామండి, పిక్లింగ్ అంటాం. అదే ఫైల్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ డేటా అండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైల్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ డేటాని మళ్ళీ మీరు ఆబ్జెక్ట్ కింద ఏ అయితే ఆబ్జెక్ట్ డేటా ఉందో ఆ ఆబ్జెక్ట్ కింద మీరు కన్వర్ట్ చేస్తే ఈ ప్రాసెస్ మనం ఏమంటామండి, అన్పిక్లింగ్ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ జావా సీరియలైజేషన్. సో కానీ ఆబ్జెక్ట్ డేటాని ఫైల్లో ఆబ్జెక్ట్ ఫామ్ని ఫైల్ ఫార్మాట్ మారుస్తున్నామండి. అదే ఫైల్లో ఉన్న కానీ ఆబ్జెక్ట్ డేటాని మళ్ళీ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నామండి. సో దాన్ని మనం ఏమంటామండి, డీసీరియలైజేషన్ అంటామండి. డీసీరియలైజేషన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ అండి. సో ఇది చేయడానికి మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్, క్లాస్ ఆబ్జెక్ట్ ఉండాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక ఫైల్ తీసుకున్నా, నేను సేవ్ చేస్తున్నానండి. ఏమనండి ఫైల్స్లో, సో ఎంప్లాయీ ఆర్ ఈఎంపీ ఓకే అండి, ఎంప్లాయీ అంటున్నాను. సో సారీ ఈఎంపీ అంటున్నానండి. ఈఎంపీ.py ఇక్కడ ఇది మాడ్యూల్. .py అనేది మాడ్యూల్ కదా. ఈ మాడ్యూల్లో నేను ఏంటంటే క్లాస్ క్రియేట్ చేస్తున్నా, క్లాస్ నేమ్ ఎంప్లాయీ. ఓకే, ఈ క్లాస్లో నేను ఏంటండి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోండి, లేదా మెథడ్ క్రియేట్ చేసుకోండి, ఎవరు వేసి. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటండి, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ డేటా బైండ్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ సరిపోతుంది. సో DEF __ ఒక INIT __ ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి, సో 2 వేరియబుల్స్ తీసుకుంటున్నానండి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, సెల్ఫ్ ఓకేనా, EID ఈ నేమ్ అని తీసుకుంటున్నానండి. తీసారు మీ ఇష్టం. ఓకే అండి, సో 3 వేరియబుల్స్ తీసుకున్నానండి. ఈ 3 వేరియబుల్స్ మీరు ఏంటండి ఈ క్లాస్ లోపల ఇన్స్టాన్స్ మెథడ్లో వాడుకోవడానికి మీరు ఏం చేయాలి, సెల్ఫ్ని యూజ్ చేసుకోండి. సెల్ఫ్ డాటా EID EID అన్నాం అనుకోండి, మీరు ఏంటండి ఆ ఆబ్జెక్ట్స్ ఇన్స్టాన్స్ మెథడ్లో మీరు వాడచ్చు. ఈ నేమ్ ఓకేనా, ఈసార్ ఓకే అండి. సో ఈ నేమ్ ఇలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, ఈ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మనం ఒక మెథడ్లో వాడుకుంటున్నాం అండి, EMP _details. ఓకే, ఇన్స్టాన్స్ మెథడ్ అంటున్నాం, ఒక సెల్ఫ్. ఇక మనం ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాం, ఏమని, ఎంప్లాయీ ఓకేనా డీటెయిల్స్ అని చెప్పేసి. ఇక్కడ ఓకేనా ఆ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మనం ఏంటంటే ఇక్కడ యాక్సెస్ చేయొచ్చండి. ఎలాగని, ఎంప్లాయీ ఐడి సెల్ఫ్ డాట్ ఓకే అండి EID
ఓకే అండి, ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా, యూ కెన్ యాక్సెస్ బై యూజింగ్ సెల్ఫ్ అండి. ఈ నేమ్ ఈ సేల్. ఓకే, సో నేమ్ సేల్ సెలర్. ఓకే అండి, సెలర్ ఇలా. ఓకే, జనరల్గా మనం ఏం చేస్తామండి, ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తామండి, మనం ఒకవేళ క్రియేట్ చేయమంటే E1 = ఎంప్లాయీ అని చెప్పి క్రియేట్ చేస్తాం. మనం కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఏంటంటే 3 పారామీటర్స్ పాస్ చేయాల్సిందే. ఓకే, సంథింగ్ ఇలా మనం పాస్ చేయాల్సిందేనండి. ఇలా క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు E1 డాట్ ఒక EMP_display డీటెయిల్స్ అన్నారో మీకు ఏమవుతుందండి, ఒకన ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ ఫైల్ మనం ఏంటంటే మాన్యువల్గా రన్ చేయొచ్చు. మన కాన్సెప్ట్ అయితే ఇది కాదు, బట్ మనం మాన్యువల్గా రన్ చేయొచ్చు అండి. ఎంప్లాయీ ఏమైందండి, డేటా సెట్ అయింది, డేటా రిటర్న్ అయింది, వచ్చింది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఈ డేటాని మళ్ళీ క్లోజ్ చేసామనుకోండి, డేటా పోతుంది. ఈ డేటా నేను పర్మనెంట్గా ఫైల్లో స్టోర్ చేయాలి అంటే ఈ యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని నేను పర్మనెంట్గా స్టోర్ చేయాలి. ఓకేనండి, ఫైల్లో. ఓకే, నాట్ డేటాబేస్, ఫైల్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ, ఓకే, ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఈఎంపీ మీ ఇష్టం, ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. ఈఎంపీ డాట్ సంథింగ్ డేటా అన్నాను. ఫైల్ ఎక్స్టెన్షన్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, రైట్ చేయాలి కాబట్టి ముందు ఫైల్లోకి రైట్ చేయాలి కాబట్టి రైట్ బైనరీ అన్నాం. సో కానీ దేంట్లో కానీ దీంట్లోకి మరి ఆబ్జెక్ట్ డేటాని, ఓకే అండి, ఇందాక బైనరీ డేటా అంటూ వేరు. ఆబ్జెక్ట్ డేటాని మనం ఏం చేస్తున్నాం, ఫైల్లోకి రైట్ చేయడానికి రైట్ మీద సపోర్ట్ చేస్తుందా చూడండి ఒకసారి. మనం ఏమన్నా రైట్ ఆఫ్ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ అన్నాం కదండి. ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ. బట్ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ క్లాస్ ఎక్కడ ఉందండి, వేరే మాడ్యూల్లో ఉంది. ఏ మాడ్యూల్లో అండి, ఓకేనా, ఫ్రమ్ ఈఎంపీ ఇంపోర్ట్, ఓకేనా, ఇంపోర్ట్ స్టార్ అండి. ఫ్రమ్ ఈఎంపీ ఇంపోర్ట్ స్టార్ ఈఎంపీ మాడ్యూల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సరే చేసుకున్నాం. ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం పాస్ చేయాల్సింది ఏంటంటే E1. ఎందుకని, ఈఎంపీ డాట్ డేటా అనే ఫైల్కి E1 ఆబ్జెక్ట్ని రైట్ చేస్తున్నాం అని చెప్తున్నాం అంతే సింపుల్గా. ఓకే, ఇందాక ఏం పంపించాం, ఇక్కడ స్ట్రింగ్ పంపించాం, ఓకే, లేదా బైనరీ డేటాని పంపించామండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ డేటాని పంపిస్తున్నామండి E1 అని. సో అసలు అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. ఓకేనండి, సారీ. సో ఏమంటుందండి, టైప్ ఎర్రర్, ఏ బైట్స్ లైక్ ఆబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ నాట్ ఎంప్లాయీ. బైనరీ డేటా రిటర్న్ చేసాం, ఓకే, బైనరీ డేటా వచ్చేసిందండి, వెళ్ళిపోయి రైట్ అయిపోయింది, రీడ్ అయింది, రైట్ అయిపోయింది. బట్ ఓకేనా, డబ్ల్యూ మోడ్లోనే ఉంది. బట్ ఏమంటుందండి, డబ్ల్యూ మోడ్కి ఓన్లీ బైట్ డేటా మాత్రమే కావాలి, బైట్స్ డేటా. ఓకే అండి, బైనరీ డేటా మాత్రమే కావాలి, నాట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డేటా. అది సెపరేట్ ఆబ్జెక్ట్ అండి, నాట్ బైట్స్. ఎంప్లాయీ అని సెపరేట్ టైప్. ఓకే, కాబట్టి దీనికి మీరు ఏం చేయాలి, ఓకేనా, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే వెన్ గో ఫర్ ఏ పిక్లింగ్ అండి. పిక్లింగ్ అనే కాన్సెప్ట్ కోసం వెళ్ళాలి మీరు. ఇక్కడ ఏంటండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఎగ్జాంపుల్, ఓకే, ఇలా ఉంది, ఇలా ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయడం మనం ఏమంటున్నామండి, పిక్లింగ్ అంటున్నామండి. పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్. పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్. సో పిక్లింగ్ అంటే ఏం లేదండి, ఆబ్జెక్ట్ డేటాని ఫైల్లోకి స్టోర్ చేయడం. సో దీనికి మీరు ఏం చేయాలండి, వీ హ్యావ్ టు యూజ్, ఓకే అండి, పికిల్ మాడ్యూల్. పేరే పికిల్ అండి, మాడ్యూల్ నేమే పికిల్ అండి. pickle.py పైథాన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. పైథాన్ ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తున్నారండి, ప్రీ డిఫైన్ మాడ్యూల్ అండి పికిల్. సో యూ హ్యావ్ టు యూజ్ పికిల్ మాడ్యూల్. ఆ పికిల్ మాడ్యూల్లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఇందాక రీడ్ చేయడానికి ఒక మెథడ్, రైట్ చేయడానికి ఒక మెథడ్ వాడాం. అలాగే ఏంటండి, పికిల్లో పికిల్ మాడ్యూల్లో ఉన్న 2 మెథడ్స్ ఉంటాయండి, 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటండి, డంప్ అండ్ లోడ్. ఆ 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తామనుకోండి సరిపోతుంది. సో ఆ ఫంక్షన్స్ ఎక్కడున్నాయి, ఓకేనా, మీరు కావాలనుకుంటే మాడ్యూల్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి చూడండి.
సో పైథాన్ మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్. సో మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనండి, పికిల్ మాడ్యూల్. సో ఇక్కడ మనం కిందకు వచ్చామనుకోండి. సో పికిల్ మాడ్యూల్. ఓకేనండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఏం చేస్తుందంటే అండి, క్రియేట్ పోర్టబుల్ సీరియలైజ్డ్ రిప్రజెంటేషన్. చూడండి, సీరియలైజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పైథాన్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, ఏం చేస్తుందంటే అండి, ఇది చేస్తుందంట. ఓకే అండి, క్రియేట్ పోర్టబుల్ సీరియలైజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పైథాన్ ఆబ్జెక్ట్స్ అండి. ఓకే, సో దానికి ఏంటండి, మీరు ఇక్కడ డంప్ మెథడ్ అండ్ లోడ్ మెథడ్ యూజ్ చేయాలి. డంప్ ఏంటంటే ఓకేనా, క్లాస్ ఆబ్జెక్ట్ని మీరు ఫైల్లో క్రియేట్ చేయడం. సో డంప్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే అండి, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ ఏ పికిల్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు ద ఓపెన్ ఫైల్ ఆబ్జెక్ట్. ఓకే అండి, ఏదైతే ఫైల్ ఓపెన్ చేసామో, ఓకే అండి, ఏదైతే మీరు ఫైల్ ఓపెన్ చేశారో, ఇక్కడ ఏ ఫైల్ ఓపెన్ చేసి ఈఎంపీ డేటా, ఈ ఫైల్కి ఓకేనా ఈ యొక్క డేటాని రైట్ చేస్తుందండి. దానికి మనం ఏంటండి, డంప్ ఇలా వాడకూడదు, డంప్ వాడాలి. సో డంప్ ఎక్కడ ఉందండి, పికిల్ మాడ్యూల్లో ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలండి, ఫ్రమ్ పికిల్. ఓకే అండి, సో ఫ్రమ్ పికిల్ మనం ఏమంటున్నామండి, ఇంపోర్ట్ స్టార్ అంటున్నామండి. డంప్ మెథడ్ యూజ్ చేయాలి, డంప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో డంప్ ఫంక్షన్ పారామీటర్స్ ఏంటి, ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ మీరు ఏంటండి, ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి, ఆబ్జెక్ట్. తర్వాత ఏంటండి, ఓకేనా, ఫైల్ ప్రొవైడ్ చేయాలి. ఆబ్జెక్ట్ అండ్ ఫైల్ రెండు ప్రొవైడ్ సరిపోతుందండి డంప్ ఫంక్షన్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఏంటండి E1. ఓకేనా, ఫైల్ ఏంటండి, ఫైల్ ఆబ్జెక్ట్ ఏంటండి F. అంతే సింపుల్. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నామండి, ప్రింట్ సంథింగ్. సో పిక్లింగ్ కంప్లీటెడ్. సో పిక్లింగ్ కంప్లీటెడ్, దట్స్ ఇట్. ఒకసారి రన్ చేసి చూడండి. ఓకేనా, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం తీసుకుంది, పిక్లింగ్ కంప్లీట్ అని వచ్చింది. మీరు ఇన్ కేస్ ఒకవేళ ఓకేనా ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, emp.data వచ్చిందా, దీని ఒకసారి ఓపెన్ విత్ ఎడిట్ ప్లస్ అనండి. సో ఇక్కడ ఈ డేటా మనకు అర్థమవుతుందా అండి, ఇది బైనరీ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్లో ఉన్న బైనరీ డేటా అండి, ఇది మనకు అర్థం కాదు. సో ఇలా పంపిస్తే మనకి ఏమవుతుందండి, డేటా సెక్యూర్డ్గా ఉంటుందండి త్రూ నెట్వర్క్ అండి. సో ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాం అండి, పిక్లింగ్ అంటాం. మీరు ఇలాగా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు త్రూ డంప్ మెథడ్ ద్వారా మీరు పంపించుకోవచ్చు అండి, డంప్ ఫంక్షన్ ద్వారా. ఎంతమంది ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ ఉంటే అంతమంది ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ మీరు ఏం చేసినా డంప్ చేయొచ్చు అండి ఫైల్లోకి. ఓకే, ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాం అంటే పిక్లింగ్ అంటామండి. దీన్నే మనం ఏమంటామండి, పిక్లింగ్. సో పిక్లింగ్ ఇదండి. అన్పికింగ్లో అంటే ఏం లేదండి, చిన్న ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇక్కడ మనం ఏమంటున్నామండి, డంప్ చేసేసాం అయిపోయిందండి. ఇక్కడ లోడ్ చూడండి. ఓకే అండి, డంప్ ఓకే. లోడ్, సో ఇట్ టేక్స్ ఫైల్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ రిటర్న్స్ ఆబ్జెక్ట్. ఓకే అండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లోడ్ ఏం చేస్తుంది. ఓకే, సో లోడ్ ఏం చేస్తుంది చూడండి. రీడ్ అండ్ రిటర్న్, మనం ఫైల్ ఏమన్నామండి, రీడ్ మెథడ్ ఏం చేస్తుందండి, రీడ్ అండ్ రిటర్న్ టెక్స్ట్ డేటా అన్నాం. అలాగే లోడ్ ఏం చేస్తుందండి, రీడ్ అండ్ రిటర్న్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ పికిల్డ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ ఫైల్. యాక్చువల్గా మనం ఏమన్నామండి, emp.txt ఫైల్లో emp.data ఫైల్లో ఏమైందండి, ఎంప్లాయీ రిప్రజెంటేషన్ డేటా స్టోర్ అయి ఉంది.
ఆ ఫైల్లో నుంచి ఏం చేస్తుందండి, డేటాని రీడ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుందండి. రీడ్ అండ్ రిటర్న్ ఇన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద పిక్యులర్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ ఫైల్. సో ఇది సింపుల్ అండి కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఈ మాడ్యూల్ అవసరం లేదండి, పికిల్ మాడ్యూల్ కావాలి, ఇది అవసరం లేదండి. ఓకేనా. మనం ఏ ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నామండి, ఈ ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాం కాబట్టి ఫైల్ నేమ్ ఇవ్వాలి. రీడ్ చేస్తున్నాం కాబట్టి రాద్ది అండి, రీడ్ బైనరీ. సో మీరేంటండి ఇక్కడ యూజ్ చేయాల్సిన మెథడ్ లోడ్ మెథడ్ అండి. లోడ్ మెథడ్ ఏం చేస్తున్నాయి, ఇట్ యాక్సెప్ట్ ఫైల్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అండి. ఎందుకు ఈ ఫైల్ అండి, ఈ ఫైల్ ఆల్రెడీ మనకి ఏముంది, పికిల్ రిప్రజెంటేషన్ డేటా స్టోర్ అయి ఉంది. ఈ లోడ్ మెథడ్ ఏం చేస్తుందండి, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుందండి, నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే అన్పిక్లింగ్. ఓకేనా. ఏం చేస్తుందండి E1. సో ఈ E1 అనేది ఏ టైప్ కింద వస్తుందండి, ఆల్రెడీ ఎఫ్ అనే ఓకేనండి, ఎఫ్ అనే ఫైల్లో ఓకేనండి ఏదైతే డేటా స్టోర్ అయిందో ఓకేనా ఆ టైప్ రిటర్న్ చేస్తుందండి, ఆ టైప్ రిటర్న్ చేస్తుందండి. కాబట్టి ఇది ఎంప్లాయీ టైప్ కాబట్టి ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్ని మనం ఏంటండి కాల్ చేయొచ్చండి. ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్ని మనం కాల్ చేయొచ్చండి. అసలు ఇక్కడ ఎక్కడ కూడా ఎంప్లాయీ క్లాస్ వాడలేదు. ఓకేనండి. సో లోడ్ చేస్తున్నాం ఫైల్లో ఉన్న డేటాని, ఓకేనా పికిల్డ్ రిప్రజెంటేషన్ డేటాని రైట్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూడండి సిఎల్ఎస్. ఓకే. సో ఏమైందండి, మనం రన్ చేసింది py స్పేస్ test.py. మనకి ఏమొచ్చిందండి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా వచ్చింది. అది కూడా ఏంటండి, మనకి ఫైల్లో స్టోర్ అయిన ఎంప్లాయీ రిప్రజెంటేషన్ డేటా వచ్చిందండి. దీన్నే మనం ఏమంటామంటే అన్పిక్లింగ్ అంటాం. చెప్పండి. కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే అన్పిక్లింగ్ అంటామండి. ఓకేనా. అన్పిక్లింగ్కి మీరు యూజ్ చేయాల్సిన లోడ్ ఫంక్షన్. సో పిక్లింగ్కి మీరు యూజ్ చేయాల్సిన డంప్ ఫంక్షన్. డంప్ విల్ టేక్ ఓకేనా ఆబ్జెక్ట్ అండ్ ఫైల్ ఆబ్జెక్ట్ రెండు తీసుకుంటుంది. లోడ్ ఏంటంటే ఫైల్ ఆల్రెడీ ఉన్న ఫైల్లోంచి లోడ్ చేయాలి కాబట్టి టేక్స్ ఫైల్ ఆబ్జెక్ట్ అది పారామీటర్ అండ్ ఇట్ రిటర్న్స్ an ఆబ్జెక్ట్ ఓకేనా ఆ ఫైల్లో ఉన్న క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఆ క్లాస్లో ఉన్న మెథడ్ మనం కాల్ చేయొచ్చండి. ఇది పిక్లింగ్ అన్పిక్లింగ్ అండి. ఓకే అండి. సో ఈరోజు ఇక్కడ స్టాప్ చేస్తానండి. రేపు ఓకేనా బేసిక్ మనం ఏంటండి ఫైల్ మీన్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం ఏదైతే ఆపరేషన్ చేస్తామో లైక్ సిఎల్ఎస్ అన్నాం క్లియర్ స్క్రీన్, సో డిఏఆర్ అన్నాం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న డైరెక్టరీస్ అన్నీ కనబడతాయి. అలాగే మీరు MKDIR అని చెప్పని వచ్చండి మేక్ డైరెక్టరీ. ఓకేనండి. సో ఆ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తుందండి. ఓకే అండి. తర్వాత ఇన్కేస్ ఇక్కడ మీకు MKDIR అన్నాం అనుకోండి, సో ఇలా అన్నాం అనుకోండి, మీకు డిఐఆర్ అనండి ఇక్కడ మీకు పూర్ణిమ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందా. సో ఏంటండి ఫోల్డర్స్ క్రియేట్ చేసు RMDIR. ఓకే అండి. సో ఓకే అండి మళ్ళీ డిఐఆర్ అనండి. ఓకే అండి ఆ ఫోల్డర్ పోయింది. సో అంటే మనకి ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇక్కడ మనం కొన్ని ఆపరేషన్ చేస్తున్నామండి. ఇవే ఆపరేషన్స్ మనం ఏంటంటే అక్కడ చేయొచ్చండి. అక్కడ బై యూజింగ్ పైథాన్ కోఆర్డినేషన్స్ మనం చేయొచ్చండి. దానికి మీరు యూజ్ చేయాల్సిన మాడ్యూల్ ఏంటి అంటే OS మాడ్యూల్. ఓకేనా. ఓఎస్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ అనేవి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ మాడ్యూల్ యూజ్ చేస్తామండి, ఆపరేట్ చేయడానికి OS మాడ్యూల్. సో అవి చెప్పుకున్న తర్వాత ఓకేనా అయితే డేట్స్ గురించి చెప్పుకుందాం అండి, లేదా డేటాబేస్ కనెక్ట్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఇవి మెయిన్ టాపిక్స్ అండి. ఈ రెండు ఇవి అయిపోయినాయి అనుకోండి. జస్ట్ ఈ రెండు చెప్పండి మేడం. పిక్లింగ్ అండ్ అన్పిక్లింగ్ వల్ల యూజ్ ఏంటి, అండ్ అన్పిక్లింగ్ వల్ల యూజ్ ఏంటి? ఇట్స్ జస్ట్ క్రిప్టోగ్రఫీనా? అంటే క్రిప్టోగ్రఫీ అది బైనరీ కన్వర్ట్ చేసి అవునండి బైనరీ డేటా కింద కన్వర్ట్ చేసుకుని పంపిస్తున్నారు త్రూ నెట్వర్క్లో. ఇన్ కేసు ఆ ఆబ్జెక్ట్ని ఒకవేళ మనం ఓకే అండి ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాం, మేము యాక్సెస్ చేద్దాం అనుకున్నా దాంట్లో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేయలేమండి. ఎందుకంటే మనం ఒక ప్రాసెస్ ఏమన్నా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒక పెద్ద బెలూన్ కొనుక్కున్నామండి ఓకేనా బయట ఎక్కడ, దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. అదే స్టేట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకి ఏంటంటే కొంచెం రిస్క్ బెలూన్ కాబట్టి
ఏదన్నా తగిలితే మనం పగిలిపోతుంది. మనం ఏం చేస్తామండి, అది ఎయిర్ బెలూన్ అనుకోండి, ఐ మీన్ తీసి పెట్టే బెలూన్ అనుకోండి, మనం ఏం చేస్తాం, కొనుక్కున్నప్పుడు చెక్ చేసుకుంటాం, బాగానే ఉంటుంది. తర్వాత అక్కడ ఏం చేస్తామండి, మళ్ళీ ఎయిర్ తీసేసి దాన్ని మళ్ళీ ఏంటండి దాని మీద నార్మల్ మీన్ ఇంకో స్టేట్లో మార్చేస్తామండి. అప్పుడు ఏంటండి ఆ యొక్క బెలూన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. ఎప్పుడైతే మీరు డెస్టినేషన్ రీచ్ అయ్యారో అక్కడ మళ్ళీ ఏంటంటే దాని ఒరిజినల్ స్టేట్కి మనం మళ్ళీ తీసుకొస్తున్నామండి. సో ఇక్కడ ఏమవుతుందండి, మీకు డేటా అనేది సెక్యూర్డ్గా వస్తుందండి, మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తీసుకురావచ్చు. త్రూ నెట్వర్క్లో మీరు ఏంటంటే ఫైల్ ఆపరేషన్స్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేద్దామని చూసేటప్పుడు, ఓకేనండి, మీకు ఏం చేస్తారండి, డైరెక్ట్గా ఫైల్ పంపించవచ్చండి. ఏమవుతుందండి, డేటాని మనం మోడిఫికేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే అండి, మధ్యలో ఏమైనా ఓకేనా మాల్వేర్ మనం అటాక్ చేసే ఛాన్స్ ఉంటుందండి. అదే ఇన్ కేస్ ఇటువంటి ఒక పిక్లింగ్ మీన్ సీరియలైజేషన్ వాడామనుకోండి, సో అటువంటి ఛాన్స్ ఉండదండి. ఒకవేళ మోడిఫై చేయడానికి ట్రై చేసినా కానీ ఓకేనా దాని ఒరిజినల్ స్టేట్ ఇది అవుతుంది. ఓకే అండి, సో దానికోసం యూజ్ చేస్తామండి. సో ఇదండి ఇంక ఈ రెండు మెయిన్ టాపిక్స్ అండి. ఈ రెండు అయిపోతే ఇంకా ఈ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అండి, గ్రాఫిక్స్ అండ్ జీయూ. ఇంకా జస్ట్ బేసిక్ ఫైల్ ఆపరేషన్, ఐ మీన్ ఓఎస్ లెవెల్లో ఏమైనా ఆపరేషన్స్ ఫైల్ క్రియేట్ చేయడం బై యూజింగ్ ఓఎస్ మాడ్యూల్. ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నానండి.